హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ అప్డేట్ అనేది రావటం జరిగింది. ఇది అఫీషియల్గా రైల్వే వెబ్సైట్లో పెట్టారు. సో ఈ యొక్క అప్డేట్ అనేది చూద్దాం. సో మెయిన్ ఈ అప్డేట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు, ఒకవేళ మీరు జోన్స్ చేంజ్ చేసుకోవాలంటే మోడిఫికేషన్ లింక్ ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, అలాగే మనకి అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ ఎప్పుడు ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చే క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతారా లేకపోతే పోస్ట్పోన్ అవుతాయా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. యాక్చువల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏఎల్పి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేస్తూ ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇంక్రీజ్ చేస్తూ నోటీస్ అయితే ఇచ్చారు కానీ ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ అనేది మాత్రం ఇవ్వలేదు. కానీ ఇందులో మాత్రం పర్టికులర్గా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్, మీరు ఒకవేళ ఎక్కువ వేకెన్సీస్ ఉన్న బోర్డుకి అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న జోన్కి మీరు చేంజ్ అవ్వాలా అవసరం లేదా అనేది కూడా అది మీ చాయిస్ బట్టే ఇస్తారు. అది ఈ యొక్క 10 డేస్లో candidates are advised to modify their option of choosing RRB and preference of zonal railways within option RRB is required. The link of modification will be live shortly for a period of 10 days only. సో ఆల్మోస్ట్ ఇది 4/7/2024లో వచ్చింది. అంటే 14th లోపు మీకు మోడిఫికేషన్ లింక్ అనేది వస్తుంది. ఆ మోడిఫికేషన్ లింక్ వచ్చాక మరలా మీకు ఒక వీడియో చేసి పెడతాను, ఎలా మోడిఫై చేసుకోవాలి, మోడిఫై చేసుకునే అవసరం ఉందా లేదా, ఒకవేళ మోడిఫై చేసుకుంటే ఏం యూజ్ ఉంటుంది, మోడిఫై చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమం లోకల్లో ఉందాం అనుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు సపోజ్ వైజాగ్ ఉందంటే ఈస్ట్ కోస్ట్కి అప్లై చేస్తారు, సికింద్రాబాద్కి అప్లై చేస్తారు. అలాగే సపోజ్ ఇప్పుడు ఈ విజయవాడ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఈస్ట్ కోస్ట్ లేదా సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేస్తారు. మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాలు అన్నీ కూడా సౌత్ సెంట్రల్ కానీ ఈస్ట్ కోస్ట్ కానీ అదేవిధంగా మీరు ఆల్ ఇండియా మొత్తం కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సపోజ్ ముంబై వేకెన్సీస్ పెట్టుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానికైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే జోన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూద్దాం. ఇక్కడ రివైజ్డ్ వేకెన్సీ టేబుల్ ఇచ్చారు. మనం ఎక్కువ వద్దు, మనం భువనేశ్వర్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే అనేది చూద్దాం. ఇక్కడ ఓన్లీ భువనేశ్వర్ అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి 930 వేకెన్సీస్ వరకు ఇంక్రీజ్ చేయటం జరిగింది. అండ్ నెక్స్ట్ మన వాళ్ళు ఇంకా చెన్నై కూడా అప్లై చేశారు. సదరన్ రీజియన్కి ఆల్మోస్ట్ 493 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సంబంధించి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు సౌత్ సెంట్రల్ రైల్వే టోటల్గా ఈస్ట్ కోస్ట్ రైల్వే అయితే 665, సౌత్ సెంట్రల్ రైల్వే అయితే 1863. ఓకే, ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. మీరు అనుకోవచ్చు ఇక్కడ భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే 930, ఇక్కడ సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ రైల్వే 665, ఇవి రెండు డిఫరెంటా లేకపోతే ఈ రెండు ఈక్వలా అని. సో ఈ రెండు డిఫరెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ వేకెన్సీస్ వేరు, ఈ వేకెన్సీస్ వేరు. మీరు సికింద్రాబాద్ అనే జోన్కి అప్లై చేస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి అప్లై అవుతుంది, సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై అవుతుంది. ఓన్లీ ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్లై చేస్తే ఆ వేకెన్సీస్ మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది టోటల్గా 18,799 వేకెన్సీస్ వరకు ఇప్పుడు అయినాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఈ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు క్యాలెండర్ ఫాలో అవుతున్నారా లేదా. సో యాక్చువల్గా మనకి యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా మనకి జూలై ఆగస్ట్లో ఎగ్జామ్ అనేది ఉండాలి. కాకపోతే ఈ మోడిఫికేషన్ లింక్స్ అలాగే ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ వలన మీకు ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఆగస్ట్లోనైతే ఉంటాయి, జూలై అయితే ఇంకా ఉండవు. ఆగస్ట్లో ఎండింగ్లో అలా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కొన్ని టెండర్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ఎగ్జామ్ సెంటర్స్ మ్యాక్సిమం టీసీఎస్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా అయాన్ డిజిటల్స్లోనే ఇస్తారు. ఎందుకంటే లోకల్
సెంటర్స్ అన్నీ కూడా మన ఎస్ఎస్‌సి అయినా క్యాన్సిల్ చేయటం జరిగింది. రైల్వే బోర్డ్ కూడా లోకల్ సెంటర్స్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడటం లేదు. అది. సో, ఎగ్జామ్స్ అయితే మాక్సిమం ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ప్రిపరేషన్ అయితే మాత్రం మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు జోన్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో అంటే ఆల్మోస్ట్ ఒక 4-6 ఇయర్స్ దగ్గరలో 4-6 అవర్స్ జర్నీ దగ్గరలో ఏవేవైతే ఉంటాయో అవి మీరు సెలెక్ట్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న దగ్గర మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ బిలాస్పూర్ ఉంది చూసారు కదా! బిలాస్పూర్ ఆల్మోస్ట్ 3973 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అది విశాఖపట్నం నుంచి బిలాస్పూర్‌కి తక్కువ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. సో, అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ వేకెన్సీస్ ఎక్కువ కాబట్టి కట్ ఆఫ్ కూడా తక్కువగానే ఉంటుంది. సో, మీరందరూ కూడా ఆలోచించి జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు సికింద్రాబాద్ జాబ్ వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉంటాం, మాకు ప్రాబ్లమ్ లేదు అనుకుంటే అది మీకు ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.